హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది, మన అడ్వెంచర్ 390కి ఆయిల్ సర్వీస్ అయితే చేంజ్ చేయించబోతున్నా. మీ అందరికీ తెలిసిందే, నేనైతే షోరూంలో అయితే అయ్యాను బైక్ని. సో ఆయిల్ సర్వీస్కి కావాల్సిన సామాన్లన్నీ తీసి అయితే పెట్టుకునేసిన. మన దగ్గర కొన్ని స్పేర్స్ ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆయిల్ సర్వీస్ అనే కాదు, ఇంకా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి బైక్లో, అవి కూడా చేయించేయాలా. అట్లనే హ్యాండిల్ బార్ రైజర్స్ అయితే ఆర్డర్ పెట్టిన, అవి కూడా వచ్చేసినాయి, అవి కూడా అన్బాక్సింగ్ చేసిన. సో ఆయిల్ సర్వీస్కి కావాల్సిన సామాన్లు అండ్ హ్యాండిల్ బార్ రైజర్స్ ఈ రెండు మీకు చూపించేస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే మనము హ్యాండిల్ బార్ రైజర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇవే మన హ్యాండిల్ బార్ రైజర్స్ అడ్వెంచర్ ట్రైబ్ నుంచి. యాక్చువల్లీ నిన్న వచ్చిన ఇవి, జస్ట్ నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూసిన, వెరిఫై చేసుకున్నా మనకు కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చిందా లేదా అనేసి. సో మనకైతే కరెక్ట్ ప్రోడక్ట్ ఇచ్చినారు. ఇది వచ్చేసి అల్యూమినియం మెటీరియల్, ఎల్ఎన్కి కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్ద సైజ్ ఇచ్చినారు. ఇది హ్యాండిల్ బార్ రైజర్స్ ని పక్కన పెట్టేస్తే, ఫస్ట్ వచ్చేసి కూలెంట్ ఆయిల్ కూడా చేంజ్ చేసేపోతాను బైక్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్, ఇది వచ్చేసి 1.5 లీటర్, ఇది వచ్చేసి 1 లీటరు. ఈ 1.5 లీటర్ మొత్తం ఇంజన్లోకి వెళ్ళిపోతుంది. ఈ 1 లీటర్ డబ్బా ఉంది కదా, దీంతో నుంచి మనం 200 ml అయితే తీసుకుంటాము. ఎందుకు 200 ml అంటే, మన ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 1.7. సో 1.7 ఇదైతే రాదు కాబట్టి, క్యాన్ అయితే రాదు కాబట్టి 1.5 ఒకటి, 1 లీటర్ ఒకటి తీసుకున్నా. ఇది నాకేం వేస్ట్ కాదు. నెక్స్ట్ సర్వీస్కి మళ్ళీ 1.5 ఒకటి క్యాన్ పెట్టుకునేసిన అంటే నెక్స్ట్ సర్వీస్కి నాకు సెట్ అయిపోతుంది. సో దీంతో నుంచి కంప్లీట్ మొత్తం ఆయిల్ తీసుకుంటున్నాం. దీంతో నుంచి ఒక 200 ml అయితే తీసుకుంటున్నాం మనం ఈ సర్వీస్కి. నెక్స్ట్ సర్వీస్ కూడా మనకు 200 ml భయం అయితే లేదు. 1.5 క్యాన్ ఆర్డర్ పెట్టుకునేసిన అంటే సరిపోతుంది ఆయిల్ సర్వీస్కి మాత్రం. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరు, అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ ఫిల్టరు. అండ్ మనకి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మనం బిఎంసీ వేసినాం కాబట్టి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో చలో, ఇంతసేపు వాన పడలా, జస్ట్ ఇప్పుడు బండి ఎత్తిన సర్వీస్ చేపిద్దామని వాన. మొన్ననే వాటర్ వాష్ చేయించిన బండికి. చూసినారు కదా, స్పేర్ పార్ట్స్ మొత్తం మనదే. షోరూంలో అయితే అస్సలు ఇచ్చే ఛాన్సే లేదు నేను బండిని. సో షోరూంలో ఇచ్చి బాగుండే బండిని నేను చెడదొబ్బు తెలుసుకోలేదు. మనకేం చెప్పండి, కావాల్సిన స్పేర్స్ ఉన్నాయి, తెలిసిన మెకానిక్ ఉన్నాడు, ఇంకేం భయము. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూపిస్తా, ఎట్లా చేంజ్ చేస్తా అన్న, ఏంది ఏం కథ ఏమనేసి. నాకు మైక్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా, ఇక్కడ మనం చేంజ్ చేయిస్తా ఉండేది. సో షాప్కి అయితే వచ్చేసినాం, ఇంకా బైక్ అయితే సర్వీసింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఏమేమి చేంజ్ చేస్తాను, ఏంది ఏం కథ ఏమనేసి అన్ని డీటెయిల్డ్గా మీకు చూపిస్తా, చూడండి. సో ఆల్మోస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ పైన అవుతుంది నేను బైక్ సర్వీస్ చేసుకొని కూడా. సో ఈ పార్ట్ని కంటిన్యూ చేసేద్దాం, ఈ వీడియోని కంప్లీట్ చేసేద్దాం అంటే అవ్వలేదు, బట్ నాకు ఇప్పుడు టైం కుదిరింది. ఎక్కడ చెప్పండి, బైక్ సర్వీస్ చేసుకున్నప్పటి నుంచి ఆ లొకేషను ఈ లొకేషను అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నా, టైమే దొరకట్లేదు. సర్వీస్ అయినాక ఎంత అయింది, హ్యాండిల్ బార్ రైజర్స్ ఎట్లున్నాయి అది మీకు చెప్దామంటే నాకు అసలు టైమే దొరకలేదు సీరియస్లీ. సో సారీ ఫర్ ద లేట్, అది నాకు ఇంకా కుదరలే. సో బట్ ఇప్పుడు కుదిరింది, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ సర్వీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సర్వీస్కి ఇచ్చినప్పుడు బైక్ని పాత ఆయిల్ రిమూవ్ చేస్తాం కదా. సో ఆ పాత ఆయిల్ రిమూవ్ చేసినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, జస్ట్ 800 ml ఉన్నింది ఆయిల్. 800 ml ఉన్నింది. లిటరలీ షాక్ అయినా నేను. ఇంకొన్ని రోజులు కానీ అట్లే తోలింటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి ఉంటుంది ఇంజన్లో. సో ఎట్లో టైంకి ఇంజన్ ఆయిల్ అయితే మార్పిచ్చేసిన. సో నిజంగా 800 ml చూసేసి నేను ఆయిల్ లిటరలీ షాక్ అయిపోయినా, అరే ఏంది ఇంత తక్కువ ఉందా అనేసి. సో ఇప్పుడు సర్వీస్లో నేనేం మార్చినా అన్నీ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అయితే మార్చిన. ఆ నెక్స్ట్ థింగ్ ఆయిల్ ఫిల్టరు, ఆ నెక్స్ట్ థింగ్ ఫ్యూయల్ ఫిల్టరు, స్పార్క్ ప్లగ్ రిమూవ్ చేసి చెక్ చేసి అట్లనే పెట్టేసిన. ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ చేసి చెక్ చేసి అట్లనే పెట్టేసిన, ఎందుకంటే స్పార్క్ ప్లగ్ వచ్చేసి ఇరేడియన్ స్పార్క్ ప్లగ్ వేసినాం, అండ్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి బిఎంసీ. సో ఈ రెండింటికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనము. అండ్ నేను స్టార్టింగ్లో వీడియోలో చూపించినాం కదా ఒక ఫ్యూయల్ ఫిల్టర్, ఆ ఫ్యూయల్ ఫిల్టర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే అది Gen 3. నేను యూజ్ చేసింది వచ్చేసి RS200 యూజ్ చేసిన. మళ్ళీ షాప్కి వెళ్ళి RS200 ఫ్యూయల్ ఫిల్టర్ తీసుకొని వెళ్ళి చెక్ చేసి ఫిక్స్ చేసుకున్నా. సో నాకు సెట్ అయిపోయింది RS200ది. అండ్ NS200ది ఆయిల్ ఫిల్టర్, ఇన్ఫ్యాక్ట్ సేమే రెండింటికి, NSకి మన డ్యూక్కి సెట్ అయిపోయింది, నో ఇష్యూస్ విత్ దాట్. అండ్ నెక్స్ట్ థింగ్ చైన్ అయితే అడ్జస్ట్ చేయించేసిన, బ్రేక్ ప్యాడ్స్ రిమూవ్ చేసి క్లీన్ అయితే చేయించేసి మళ్ళీ ఫిక్స్ అయితే చేయించేసిన.
అండ్ కూలెంట్ ఆయిల్ కంప్లీట్గా రిమూవ్ చేసి పాతది కొత్త కూలెంట్ ఆయిల్ అయితే వేసేసిన, చైన్ అయితే అడ్జస్ట్ చేసిన అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో స్పేర్స్కి నాకెంత కాస్ట్ అయిందంటే అరౌండ్ 2000 లోపే వచ్చేసినాయి. మళ్ళీ ఫ్యూయల్ ఫిల్టరు ఒక 100, 110 ఉంటుంది అండ్ ఆయిల్ ఫిల్టర్ ఒక 100, 120 ఎంతో ఉంటుంది. సో ఇది కాస్ట్. ఇంకా లేబర్ ఛార్జెస్ మనం వేసుకుంటే అది డిపెండ్స్ అపాన్ మనం ఆ మెకానిక్ ఎంత అడుగుతాడు అనేసి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఇంత చెప్పినా అనుకోండి, ఇంతే అడుగుతారని గ్యారంటీ లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మెకానిక్. ఆయన ఎంత అడిగితే మనం అంత నెగోషియేట్ చేసి మాట్లాడి ఇవ్వాలి. సర్వీస్ అంతా అయినాక ఈసీయూ అప్డేట్కి కాట్పాడి షోరూమ్కి వెళ్ళిన ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చేసి కాట్పాడి షోరూమ్కి వెళ్ళిన. నాకు వర్క్ ఉన్నింది కొంచెము, సో అందుకని వెళ్ళేసి చెక్ చేయించుకున్న ఈసీయూ కూడా. సో ఈసీయూ అప్డేట్ అన్నీ చెక్ చేసే ఏం అప్డేట్స్ లేవు, అంతా ప్రాపర్గా ఉంది అది ఇది అన్నారు. హ్యాండిల్ బార్ రైజర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. హ్యాండిల్ బార్ రైజర్స్ వచ్చేసి ఫస్ట్ దాని ప్రైస్ అయితే మాట్లాడుకున్నా. ప్రైస్ వచ్చేసి 1800. కంపెనీ ఏదంటే అడ్వెంచర్ ట్రైబ్. ఈ కంపెనీ హ్యాండిల్ బార్ రైజర్స్ నేను ఎందుకు తీసుకున్నానో ఫస్ట్ రీజన్ చెప్తా. ఫస్ట్ థింగ్, ఈ అడ్వెంచర్ ట్రైబ్ కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, మీరు మా హ్యాండిల్ బార్ రైజర్స్ యూస్ చేసినారనుకో, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లచ్ కేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ స్టాక్ బైక్ ఎట్లుంటుందో అట్లనే మా హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా ఫిక్స్ అయిపోతుంది. మీరు ఎక్స్ట్రా ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సో నేను అందుకే దానికి పోయినా. లేదంటే మార్కెట్లో చాలా ఉన్నాయి, కార్బన్ రేసింగ్ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. బట్ దేనికి నేను పోలేదు. వేరే కంపెనీలకంతా నేను అస్సలు పోలేదు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ముందే ఓపెన్గానే చెప్తున్నాయి ఎట్లా అంటే, మీరు మా కంపెనీ యూజ్ చేసినారంటే క్లచ్ కేబుల్ డెఫినెట్లీ మీరు చేంజ్ చేసుకోవాలనేసి. అంతా ఆ తలనొప్పి అంతా ఎందుకనేసి అడ్వెంచర్ ట్రైబ్ హ్యాండిల్ బార్ రైజర్స్ తీసుకునేద్దాం గమ్ముని. మనకు క్లచ్ కేబుల్ అవన్నీ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ ప్రైస్ అయితే ఇది పెడతాం, మనకు స్టాక్ బైక్తోనే ఫిక్స్ అయిపోతుంది కదా అని గెస్ చేసుకొని తీసేసిన నేను. బట్ తీసుకొని బిస్కెట్ అయినా ఎట్లనో చెప్తా. హ్యాండిల్ బార్ రైజర్స్ ఫిక్స్ చేసినాక సర్వీస్ అంతా అయిపోయింది. హ్యాండిల్ బార్ రైజర్స్ అంతా ఫిక్స్ చేసినాక ఎవ్రీథింగ్ ఫైన్, ప్రాపర్ అనిపించింది. నేను షాక్ అయిపోయినా, అబ్బా వర్త్ ఇంకా మనీ. ఆ లోపలే నేను జస్ట్ ఊరికే బైక్ అట్లా రైడ్ చేసిన. రైట్కి తిప్పుతా అంటే స్టక్ అవుతుంది కేబుల్. ఊర్రే ఎందునైనా ఇది అని చూస్తే కేబుల్ బాగా టైట్గా అయిపోయింది. స్టాక్ కేబుల్ అడ్వెంచర్ 390కి వస్తుంది కదా అది. నేను షాక్ అయిపోయింది సీను. హ్యాండిల్ బార్ రైజర్స్ మనం ఫిక్స్ చేసుకోవాలంటే డెఫినెట్లీ క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేసుకోవాలని నాకు అర్థమైపోయింది. సో వీడు కూడా మనకు తప్పు చెప్పినాడు, నిజం చెప్పాలి వీడు కూడా. సో అడ్వెంచర్ ట్రైబ్ హ్యాండిల్ బార్ రైజర్స్ ఫిక్స్ చేస్తే కూడా మనము డెఫినెట్లీ క్లచ్ కేబుల్ అయితే చేంజ్ చేసుకోవాలి అని నాకు అర్థమైపోయింది. సో ఈ క్లచ్ కేబుల్ కూడా నాకు ఎక్కడదంటే, ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ నుంచి హ్యాండిల్ బార్ అయితే పెట్టినాం కదా, ఆ హ్యాండిల్ బార్ అప్పుడు మన బైక్కి సెట్ కాలేదు. సో దాంతోపాటు ఒక క్లచ్ కేబుల్ వచ్చింది. ఆ క్లచ్ కేబుల్ లిటరలీ ఇది ఏ బైక్ క్లచ్ కేబుల్ కూడా తెలియదు నాకు. సో ఆ క్లచ్ కేబుల్ ఉంది, జస్ట్ దీన్ని పెట్టైనా చూద్దాము, వీడి ఇచ్చింది కూడా ఈ బైక్కే కదా అనేసి జస్ట్ పెట్టి చూసినా సెట్ అయిపోయింది. తీసుకోవద్దు అని చెప్పను, తీసుకోండి అని చెప్పను, డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్, ఓకేనా. అండ్ అట్లనే మాకు ఈ తలనొప్పులంతా మాకేం కొత్త ఏం కావు, మేము చూసుకోగలుగుతాం, క్లచ్ కేబుల్ అని మేము చూసుకోగలుగుతాం అంటే యూ కెన్ గో ఫర్ దట్. జస్ట్ నా ఒపీనియన్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తాను. సో మీరు అనుకోవచ్చు క్లచ్ కేబుల్ కదా చేంజ్ చేసి అయిపోతుంది కదా, దాంట్లో ఏముంది పెద్ద మ్యాటర్ అనేసి. స్టాక్ క్లచ్ కేబుల్ ఏదైతే అడ్వెంచర్తో వచ్చిందో అది వేరేలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఫిక్స్ చేసినానో అది వేరేలాగా ఉంటుంది, ఓకేనా. నాకు ఆ క్లచ్ రిలీజ్ చేయడంలో కానీ గేర్లు వేయడంలో కానీ తెలిసిపోతుంది. అండ్ క్లచ్ని పుల్ బ్యాక్ చేసి వదలడంలో కానీ నాకు ఆటోమేటిక్గా సీను అర్థమైపోతుంది, ఓకే, అర్థమైపోతుంది. బట్ హ్యాండిల్ బార్ రైజర్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి, అది ఒప్పుకోవాలి. హ్యాండిల్ బార్ రైజర్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి. సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా సర్వీస్ పరంగా, దీని పరంగా, ఐ మీన్ హ్యాండిల్ బార్ రైజర్స్ పరంగా. ఇంకొకటి నేను మెయిన్ చెప్పదలుచుకునేది ఏంటంటే, నాకు ఇక్కడ షోరూంలో ప్రాపర్ రెస్పాన్స్ లేదు అండ్ ప్రాపర్గా చెయ్యరు కాబట్టి నేను కేటీఎంలో ఇవ్వలేదు. లేదంటే డెఫినెట్లీ నేను కేటీఎం షోరూంలోనే ఇచ్చి బైక్ సర్వీస్ చేయించింటా. నేను మిమ్మల్ని అసలు రికమెండ్ చేయను మీరు ఇట్లా స్పేర్స్ తీసుకొని బయట చేయండి అది ఇది అనేసి. జస్ట్ బయట చేయిస్తే ఎంత సర్వీస్ అవుతుంది ఆ కథ ఏంది అని మీకు చెప్పిన, అంతేకాని నేను మిమ్మల్ని చేయమని నేను చెప్పను, చేయొద్దని నేను చెప్పను. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఓకే. సో నాకు ఇక్కడ షోరూమ్ వరస్ట్, నా పాత వీడియోస్ అన్నీ చూసినట్టయితే మీరు ఆ షోరూమ్ ఎంత వరస్ట్గా ఉంటుందో మీరు తెలిసిపోతుంది. నేను అందుకే అంత రిస్క్ చేయదలుచుకోలే. సో అది వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా బిన్నే వెళ్ళి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ట్రావెల్. సో అది అంతే, ఇంకేంలే. సో రోజు ట్రావెల్ చేసి అయిపోతుంది నా బాడీ ఎనర్జీ అంతా. సో అది ఎనీవేస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.